వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ భూ సర్వే కోసం 26,000 డిమాండ్. భూభారతి చట్టంపై అవగాహన సదస్సు. నిజామాబాద్లో రైతు మహోత్సవ కార్యక్రమంలో సమన్వయ లోపం బయటపడింది. హైదరాబాద్లో ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీని గెలిపించాలి ఈటెల. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తను తెలుపుతూ ఆరోగ్య శాఖ రూపొందించిన పోస్టర్. ఎండలు ముదురుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి సూచించారు. బయటకు వెళ్లినప్పుడు ఎండదెబ్బ బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలని, ఎక్కువసేపు ఎండలో ఉండకూడదని సూచించారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే తక్షణమే సమీపంలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లాలన్నారు. తమ చుట్టూ ఉన్న వారిలో ఎవరికైనా వడదెబ్బ తగిలితే వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు బాధితులను తరలించాలని, 108 అంబులెన్స్ కు సమాచారం చేరవేయాలని మంత్రి ప్రజలను కోరారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీల విషయంలో కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. వడదెబ్బపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు అన్ని చోట్ల వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు సిద్దంగా వైద్య బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం నాడు రాయకోట డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మునిపల్లి మండల ఎరువుల దుకాణ డీలర్లందరికీ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశ ముఖ్యాంశాలు త్వరలోనే సీజన్ మొదలు కాబోతున్న దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకుండా గోడౌన్లలో ఎరువులు ఉండేలా ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. అలాగే జీరో ఫార్మ్స్ ఇంక్లూషన్స్ ఎప్పటికప్పుడు విధిగా చేసుకోవాలని, ప్రతి ఎరువు దుకాణంలో తప్పనిసరిగా లైసెన్స్ కాపీలను డిస్ప్లే చేయాలి. ఎరువుల వివరాలను విధిగా ఈపీఓఎస్ మిషన్ లో పొందుపరచాలి. ఫిజికల్ స్టాక్ అదేవిధంగా ఈపీఓఎస్ లో నమోదు చేయబడిన స్టాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యత్యాసం ఉండకూడదు. స్టాక్ రిజిస్టర్లలో ఎరువుల వివరాలు కొనుగోలు ఆధారంగా ప్రతిరోజు నమోదు చేయాలి. నకిలీ విత్తనాల కొనుగోలుకు సహకరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. కొనుగోలుకు సంబంధించిన బిల్ బుక్స్ వివరాలు, విత్తనాలకు, ఎరువులకు మరియు పురుగు మందులకు వేరువేరుగా నమోదు చేయాలి. బిల్ బుక్స్ లో కొనుగోలు చేసిన రైతుల వివరాలు వివరంగా వారి సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ సమావేశంలో సహాయక వ్యవసాయ సంచాలకులు శ్రీ సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారిని అనిత, వ్యవసాయ విస్తరణ అధికారులు రెహమాన్, లావణ్య, స్నేహ, అంజన్న, నిఖిత, ఈ యొక్క కార్యక్రమంలో మండల ఎరువుల దుకాణ డీలర్లు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. నగరం ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ ఫ్లైఓవర్ కు కేంద్ర నిధులు అందుతున్నాయని, కేంద్ర నిధులతోనే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. ఎంఐఎం పార్టీకి ఓటేస్తే మన వేలితో మన కంట్లో పొడుచుకున్నట్లవుతుందని ఎంపీ అన్నారు. మునిపల్లి మండలం పీఎస్ఆర్ గార్డెన్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు జయపాల్ రెడ్డి, పైతర సాయి కుమార్ మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ సభను ప్రతి కార్యకర్త విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని, గత 25 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యమంతో ఎన్నో విజయాలను సాధించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేరువై పాలన అందించిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలకు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి నేడు హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ప్రభుత్వంపై విరుచుకుపడే సమయం ఆసన్నమైందని, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే రావాలని మెజార్టీ ప్రజలు ఎదురు చూస్తున్నారని వారన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని బలపరచడానికి సిద్దంగా ఉన్నారని వారన్నారు. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా కలిసికట్టుగా ఉండి దాన్ని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉందని ఈ సందర్భంగా కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
తమిళనాడులోని వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి స్టాలిన్ చిత్రపటానికి సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవలో సంఘం నేతలతో కలిసి ఘనంగా పాలాభిషేకం చేశారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన పక్కా రాష్ట ముఖ్యమంత్రి స్టాలిన్ చూసైనా ప్రజాపాలన పేరుతో ప్రజాస్వామ్యబద్దంగా హక్కుల కోసం ఉద్యమిస్తున్న వికలాంగుల ఉద్యమాలను అణిచివేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు వెంటనే ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం కలకోవలో సమాజంలో అట్టడుగున ఉన్న వికలాంగుల సామాజిక వర్గానికి పంచాయతీ మున్సిపాలిటీలో ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తూ తమిళనాడు అసెంబ్లీ చట్టం చేసిన తమిళనాడు రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వారి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా హామీలు అమలు చేయాలని ప్రజాస్వామ్యబద్దంగా ఉద్యమిస్తున్న వికలాంగులపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాపాలన అంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమిళనాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నెరవేరుస్తూ ప్రజాస్వామ్య పాలన రాజకీయాల్లో వికలాంగుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించేలా పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేలా తమిళనాడు అసెంబ్లీలో చట్టం చేసిన తమిళనాడు గౌరవ రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను చూసైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన తీరు మార్చుకొని అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడంతో పాటు ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేలా వెంటనే అసెంబ్లీలో చట్టం చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు పింఛన్ 6,000కు పెంచాలని, ఆర్టీసీలో వికలాంగులకు 100% ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు తరహాలో 15 లక్షల రూపాయలతో వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుడే మంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాలాభిషేక కార్యక్రమంలో సంఘం మునగాల మండల అధ్యక్షులు గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి, సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మున్ను మధు యాదవ్, విద్యార్థి సంఘం నాయకులు కొల్లూరి సాయి వికాస్, సాయి విక్రమ్, వినయ్, నాగవాణి, కావ్య, విన్నన్ జ్వాల, వెగ్గల మహేశ్వరి, సాత్విక, సత్యనారాయణ, సక్కుబాయమ్మ, ఆదయ్య, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలో అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా వికలాంగుల సమాజానికి మరి ప్రత్యేకంగా రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్టాలిన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో కూడా వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ అంశం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికలాంగుల సంఘాల డిమాండ్ మేరకు వికలాంగుల న్యాయబద్ధమైనటువంటి అంశమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ అంశాన్ని పరిశీలించి ఇవాళ తమిళనాడు శాసనసభలో మరి వికలాంగులకు కూడా పంచాయతీలో మున్సిపాలిటీలో ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉండాలనే విధంగా చట్టం తీసుకొచ్చి వికలాంగులకు రిజర్వేషన్ కల్పించినటువంటి గౌరవ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఈరోజు తెలంగాణ వికలాంగుల సమాజం ఈరోజు మేము పాలాభిషేకం చేస్తున్నాం. ఎందుకంటే ఇవ్వనటువంటి హామీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనటువంటి హామీలు కూడా ఇవాళ నెరవేర్చి స్టాలిన్ గారు వికలాంగులకు నిజంగా చెప్పాలంటే కూడా ఒక గర్వించదగ్గ నాయకుడు, ఈ దేశానికే ఒక దిక్సూచిలాగా ఇవాళ స్టాలిన్ గారు నిలిచారని చెప్పేసి మేము చెప్తున్నాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. మేము గెలిచిన నిర్ణయించే వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మేము గెలిచినాక ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మేము గెలిచినాక రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మేము గెలిచినాక వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన పింఛన్లు విడుదల చేస్తానని చెప్పారు. ఇంతమటికి నూతన పింఛన్ లేక మా వికలాంగులు అల్లాడిపోతున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి మా వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇవ్వకపోవడం వల్ల ఉచిత ప్రయాణం కోసం ఇబ్బందులు పడుతున్నారు. అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీని కూడా ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చట్లేదు. కానీ ఇవ్వనటువంటి హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో కూడా
స్టాలిన్ గారు డిఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ కూడా పెట్టలే. కానీ పెట్టకుండా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వంగా ఒక ప్రజల మనిషిగా ప్రజల హృదయాల్లో ఇవాళ వికలాంగుల జాతి బిడ్డలకు ఒక గొప్ప దైవంగా మేము స్టాలిన్ గారిని భావిస్తున్నాం. స్టాలిన్ గారు మాకు దేవుడితో సమానం. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకే కాదు, ఇది ఒక దేశానికి ఒక దిక్సూచి చూపించిండు. వారికి ప్రత్యేకంగా మా భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో ఉన్న స్టాలిన్ గారిని చూసి నేర్చుకోవాలి. వికలాంగుల సమాజానికి మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వికలాంగుల ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ రాజ్యాధికారంలో కూడా వికలాంగుల భాగస్వామ్యం చేశారు. కాబట్టి మనం కూడా ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మన కాంగ్రెస్ పార్టీ పెట్టిందని చెప్పి మీరు ఆలోచించుకొని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుడు కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా తెలంగాణ అసెంబ్లీలో చట్టం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 6,000 రూపాయలు పింఛన్ అన్నారో హామీని అమలు చేయండి. ఇక్కడ పక్కనున్న రాష్ట్రంలో ఏమో వికలాంగులకు ఇవ్వనటువంటి హామీలు కూడా అమలు చేస్తున్నాం. అక్కడ వికలాంగుల సమాజం యొక్క ఎదుర్కొంటున్న ఇబ్బందులు మా యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ మీరు ఇక్కడ మా ఓట్లతో గద్దెనెక్కి ఎన్నికల ముందు అనేక బహిరంగ సభలలో పిసిసి అధ్యక్షుని హోదాల్లో మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు అది చేస్తాం ఇది చేస్తామని అనేకమైనటువంటి ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా 16 నెలల పాలన పూర్తిగా వస్తుంది, వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలే. అనేక మంది మా వికలాంగుల సోదరులు సదరం సర్టిఫికెట్లు వచ్చి పింఛన్ రాక అల్లాడిపోతున్నారు. ఇలా భర్తను కోల్పోయినటువంటి మా వితంతు సోదరులు పింఛన్ రాక అల్లాడిపోతున్నారు. ఇవాళ గీతా కార్మికులు వయసు మీద పడి గీతా కార్మికుల పింఛన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. వృద్ధాప్యంలో కొడుకులు చూడక మరి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆసరా పింఛన్ కోసం మా పెద్దమ్మలు పెద్దయ్యలు ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చలనం కలగట్లేదు. తక్షణమే రాష్ట్రంలో నూతన పింఛన్లు విడుదల చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకొని మరి మమ్మల్ని కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు గౌరవ మా వికలాంగులందరికీ కూడా ఆత్మ బంధువు అనుకోవాలి ఇవాళ నిజంగా. ఎందుకంటే మా బాధలు తెలిసి మందకృష్ణ మాదిగ తర్వాత వికలాంగుల సమాజాన్ని ఎక్కువగా గుర్తించి ఇవాళ వికలాంగుల జాతి బిడ్డల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి. ఇంకా పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా రేవంత్ రెడ్డి గారి గురువే ఆయన. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వస్తే 6,000 ఇస్తానన్నాడు. అక్కడ 6,000 రూపాయలు ఇంప్లిమెంటేషన్ చేసిండు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన కట్టుబడి ఉన్నాడు. కానీ ఇవాళ నువ్వు రాజ్యాధికారం కల్పిస్తామని ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది, పింఛన్ పెంచుతామన్నాడు. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మా వికలాంగుల సమాజాన్ని ఇబ్బందికి గురి చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి దూరదృష్టితో తక్షణమే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి జీవో ప్రకారమైన తెలంగాణ రాష్ట్రంలో కూడా వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మరి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి పెద్దలు కొల్లూరు ఈరబాబు గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులైనటువంటి మున్న మధు యాదవ్ గారికి, అదేవిధంగా మండల నాయకులు నాగయ్య గారికి అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియదు. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన స్టాలిన్ గారి నాయకత్వం, వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన స్టాలిన్ గారి నాయకత్వం, వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన స్టాలిన్ గారి నాయకత్వం. తెలంగాణ ఉద్యమకారుడు మునిపల్లి మండలం బుసరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బండారి పాండును తన స్టూడియోను సందర్శించి పలు విషయాలను చర్చించిన ఆందోళన్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతికిరణ్. ఇక పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు నాయకులు ఏదో ఒక రోజు పార్టీ గుర్తిస్తుందని భరోసానిచ్చారు. కార్యకర్తను కళ్లల్లో పెట్టి చూసుకుంటానని, ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని, కార్యకర్తలే నాకు బలమని, వారి కష్ట సుఖాలు పాలు పంచుకుంటానని ఆందోళన్ మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతికిరణ్ భరోసానిచ్చారు. ఉద్యమ కాలం నుండి ఇప్పటి వరకు పార్టీ కోసమే పనిచేసిన కార్యకర్త, వార్డు సభ్యుడు, సర్పంచ్, ఎంపీటీసీ ఏ ఇతర పార్టీ పదవులను ఆశించకుండా కేసీఆర్ సార్పై అభిమానంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బండారి పాండును కలిసి మాట్లాడుతూ వ్యాపారంలో ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదిస్తూ పార్టీ ఏదో ఒక రోజు అవకాశాలిస్తుందని ప్రోత్సహిస్తూ ఆశీర్వదించారు. మా పార్టీ కార్యకర్తలు షాప్ రావడం జరిగింది. చాలా సంతోషం. ఒకవైపు రాజకీయంలో చురుగ్గా పాల్గొంటూనే తన కాలం మీద తాను నిలబడాలని చెప్పి ఉపాధి పొందడానికి ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఇద్దరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంకా భవిష్యత్తులో ఈ వ్యాపారంలో రాణించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు పార్టీ తరఫున కూడా పూర్తి ఆటగానే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ధన్యవాదాలు.
హోంశాఖ సహాయక మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ దేశంలో పనిచేస్తున్న హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చట్ట సవరణ చేయాలని, రాష్ట్రంలో నిలిపివేసిన కారుణ్య నియామకాలను అమలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు సిఫార్సు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంగార్డుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల అశోక్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రకాష్, కమిటీ సభ్యులు కిరణ్, పవన్, మరణించిన హోంగార్డ్ కుటుంబ సభ్యులు నాగరాజు, పాషా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై రాయ్కోట్ మండలంలో రైతులతో నిర్వహించిన అవగాహన సదస్సు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, అదేవిధంగా జేసీఆర్డీఓ, మండల్ స్పెషల్ ఆఫీసర్, గ్రంథాలయం చైర్మన్ ఆంజనేయులు, మంతూరి సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, రాయ్కోట్ ఎంఆర్ఓ, ఎండీఓతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. జనగామ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. జిల్లాలోని చిల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు చేయగా ఆర్ఐ వినయ్ కుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేయగా బాధితులు సోమవారం 26,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆర్ఐని అరెస్టు చేసి కోర్టుకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవలే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో సబ్ రిజిస్టర్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా చిల్పూర్ మండల కేంద్రంలో ఏసీబీ దాడులు జరగడంతో తీవ్ర చర్చగా మారింది. నిజామాబాద్ లో జరిగిన రైతు మహోత్సవ కార్యక్రమంలో సమన్వయ లోపం బయటపడింది. కలెక్టరేట్ లో హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు ఏర్పాటు చేశారు. అయితే రైతు మహోత్సవ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండింగ్ అయింది. దీంతో ల్యాండింగ్ సమయంలో లేచిన దుమ్ముకు స్వాగత తోరణాలు, పలు స్టాళ్లు పడిపోయాయి. రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తేనేకల్ ఆలూరు టీడీపీ యువనేత గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలుగు యువత కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు నిన్న సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొంటూ హఠాన్మరణం చెందడం గుండెను పిండేసింది. ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనేవారు. సురేంద్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని, వారి కుటుంబానికి కూటమి తరపున అండగా నిలుస్తామని తెలియజేస్తున్నామని, త్వరలో ఆలూరుకు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా వారి కుటుంబాన్ని పరామర్శిస్తానని ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తేర్నేకల్ వెంకప్ప తెలిపారు. మన తమ్ముడు సురేంద్ర గారు ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోవడం చాలా బాధాకరం. ఈ కష్టకాలంలో వాళ్ళ కుటుంబానికి కూటమి ప్రభుత్వం తరపున కూటమి నాయకులందరూ అండగా ఉండాలని, ఆ కుటుంబానికి అందరూ అండగా ఉండి ధైర్యాన్ని ఇచ్చే విధంగా నిలబడాలని. ఒక చిన్న వయసులోనే ఇలా జరగడం చాలా బాధాకరం. సురేంద్ర గారు మనకు గత 8 సంవత్సరాలుగా నేను రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను. చాలా వరకు కూడా ఆలూరు నియోజకవర్గ మూసపోయిన రాజకీయాలను ఎలా మార్చాలని చెప్పేసి తమ్ముడు ఎన్నోసార్లు నా దగ్గర చర్చించారు. అక్కడున్న వాళ్ళకు వివిధ పార్టీల్లో ఉన్న యువత, క్లాస్మేట్స్, స్టూడెంట్ లీడర్స్ కూడా
కొన్ని సిచ్యువేషన్స్ పరంగా వేరే విధంగా వెళ్ళినా కూడా ఎప్పుడు ఇలా ఉండాలని నాతో చెప్పుకునేవాళ్ళు. ఈవెన్ గత 3 రోజుల కింద కూడా 4 రోజుల కింద కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఎలా నా కూటమిలో ఇంకా మనం చాలా బలంగా పనిచేయాలి, కొంతమంది నాయకులకి సరైన న్యాయం జరగడం లేదు, మనం అందరం ఇంకా కలిసికట్టుగా గట్టిగా కూటమిని ముందుకు నడిపించాలని అంత ఓపెన్గా మాట్లాడిన తమ్ముడు ఈరోజు మన మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే పాపం మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే వేడుకలు కూడా పాల్గొన్నారు. పాపం చాలా యాక్టివ్గా ఉన్నారు బాబు సురేంద్ర. కానీ ఏదో జస్ట్ ఒక పెయిన్ వస్తుంది, కొంచెం వాటర్ అనే టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది యాక్చువల్లీ కళ్ళ ముందే అని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు. ఇవాళ అందుకని నేను కూడా జనసేన పార్టీ తరఫున మన రంజిత్ అండ్ టీం వెళ్ళి అక్కడ కూడా చెక్ చేసి ఎప్పటికప్పుడుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఏది జరిగినా ఒక యువతని, ఒక బంగారు భవిష్యత్తు లాంటి ఉన్న ఒక బిడ్డని ఈరోజు ఆలూరు నియోజకవర్గం కోల్పోయింది. ఆ బిడ్డకు ఆత్మశాంతి కలగాలని, తమ్ముడికి ఆత్మశాంతి కలగాలని కోరుతూ ఆ కుటుంబానికి అందరూ అండగా ఉండాలని భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి పిలుపునిచ్చారు. గడ్డపోతారం పిలిగిలి ఫంక్షన్ హాలు ఏర్పాటు చేసిన జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లి విజయవంతం చేయాలని కార్యకర్తలు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ పట్ల నిబద్దతతో పనిచేయాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కేసీఆర్ మళ్లీ సీఎం కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 27న జరిగే బహిరంగ సభకు నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొలన్ బాలరెడ్డి, వెంకటేశం గౌడ్, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, తొంట అంజయ్య, పృథ్వీరాజ్, స్థానిక మాజీ సర్పంచ్ ప్రకాశం చారి, మాణిక్ యాదవ్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ భూ సర్వే కోసం 26,000 డిమాండ్. భూభారతి చట్టంపై అవగాహన సదస్సు. నిజామాబాద్లో రైతు మహోత్సవ కార్యక్రమంలో సమన్వయ లోపం బయటపడింది. హైదరాబాద్లో ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీని గెలిపించాలి ఈటెల. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తను తెలుపుతూ ఆరోగ్య శాఖ రూపొందించిన పోస్టర్. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.